హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిబాబా జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, మీలో చాలామందికి బ్యాంక్లో జాబ్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఐబీపీఎస్ నుంచి అయితే ఒక క్లర్క్ బ్యాంక్ జాబ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీ సొంత ఊర్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మీరు కేవలం డిగ్రీ, మీరు ఏ స్ట్రీమ్లో అయినా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఐబీపీఎస్ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. మనం పూర్తిగా నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్టయితే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ గాను రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్ సిఆర్పి క్లర్క్స్ 10 ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2021 to 21-22 ఇయర్కి అకాడమిక్ ఇయర్ గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనం వెబ్సైట్ క్లియర్గా చూసినట్టయితే www.ibps.in ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే అన్ని క్లియర్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ది నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ పర్సన్ ఫర్ క్లరికల్ క్యాడర్ పోస్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్. ఒకసారి ఆర్గనైజేషన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యింది ఒకసారి క్లియర్గా చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్రాండ్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి. ఇవి అన్ని దీంట్లో అయితే మనకి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనం షెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్ అప్లికేషన్ క్యాండిడేట్ చూసినట్టయితే మనకి సెప్టెంబర్ 2 నుంచి 23 సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే రన్నింగ్లో ఉంటుంది. ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే సేమ్ సెప్టెంబర్ 2 to 23 సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్, ప్రిలిమినరీ ఎగ్జామ్కి కావాల్సిన కాల్ లెటర్ ఆన్సర్ అనేది 17th నవంబర్ 2020కి అయితే ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్ అయితే పెడతారు. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది 23rd నవంబర్ టు 28th నవంబర్ వరకు అయితే ఉంటుంది ట్రైనింగ్ అనేది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీస్ చూసినట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్గా చూసినట్టయితే 18th నవంబర్ 2020కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ రిజల్ట్స్ చూసినట్టయితే 31st 12 2020 అంటే డిసెంబర్ 31st అయితే ప్రిలిమినరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్. మనం ఇప్పుడు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్స్ కాల్ లెటర్ ఎప్పుడైతే ఎప్పుడు వస్తుందంటే అడ్మిట్ కార్డ్ అనేది January 12 2021 అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ అనేది చూసినట్టయితే 24th January 2021కి అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాట్మెంట్ ప్రొవిజనల్గా అలాట్మెంట్ అయితే చేస్తారు. ఆ అలాట్మెంట్ చూసినట్టయితే మీకు జాబ్ అనేది అలాట్మెంట్ చూసినట్టయితే April 1st అనేది క్లియర్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సేవ్ టు హెల్ప్ పీఈటీ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే క్యాండిడేట్స్ ఇంటెండెడ్ టు అప్లై ఫర్ సిఆర్పి క్లర్క్స్ 10 షుడ్ ఎన్షూర్ దట్ దే ఫుల్ ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటున్నారు. మీరు మినిమం డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో అయితే క్లియర్ అయితే మెన్షన్ చేస్తారు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దర్ ఐడెంటిటీ, ఎలిజిబిలిటీ కేటగిరీ, నేషనాలిటీ, ఏజ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలో. నెక్స్ట్ మనం దీంట్లో క్యాస్ట్ పరంగా చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మనం మినిమం అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ చూసినట్టయితే 20 years, మ్యాక్సిమం 28 years అంటూ మెన్షన్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ బీ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ September 2nd 1999 to అండ్ September 1st 2000 ఈ టైంలో మీరు బోర్న్ అయి ఉన్నటువంటి వాళ్ళు జాబ్కి ఎలిజిబుల్. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇచ్చారు. కేటగిరీ SC ST చూసినట్టయితే 5 years, ఓబీసీ చూసినట్టయితే నాన్ క్రీమీ లేయర్లో 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years, రిమైనింగ్ అయితే ఎక్స్ సర్వీస్ 3 years. ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్ అయితే మెన్షన్ చేశారు. మనం ఆన్లైన్ సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ప్రిలిమినరీకి కావాల్సిన టెస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇది ప్రిలిమ్స్కి అయితే టెస్ట్ అయితే ఇస్తారు. టోటల్ 100 questions 100 marks. టైం చూసినట్టయితే 1 hour ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 20 minutes, 30 questions 30 marks, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సేమ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 marks 35 questions 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. టోటల్ 60 minutes, 100 questions 100 marks.
నెక్స్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్ చూసినట్టయితే మెయిన్స్ నేమ్ ఆఫ్ ద టెస్ట్ సీక్వెన్స్ చూద్దాం ఒకసారి. నాట్ బై సీక్వెన్స్ అన్నారు. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ చూసినట్టయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, దీనికి 35 మినిట్స్ అయితే టైం ఇస్తారు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ చూసినట్టయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, దీనికి 35 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ చూసినట్టయితే 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, దీనికి 45 మినిట్స్ అయితే టైం ఇస్తున్నారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్టయితే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ టైం, టోటల్గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్, టైం చూసినట్టయితే 160 మినిట్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి ది ఎబో టెస్ట్ యాక్సెప్ట్స్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి అవైలబుల్ బైలాంగ్యువల్, ఇంగ్లీష్ అండ్ హిందీ అని కండక్ట్ చేసి చెప్పారు ఆన్లైన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనకి ఇది పూర్తిగా చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడ ఇచ్చారు, దీని గురించి మనం ప్రొవిజన్ అలాట్మెంట్ క్లియర్ అయితే దీంట్లో చూద్దాం. నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్ చూసినట్టయితే హౌ టు అప్లై. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 2nd September 2022, 23rd September 2020 అని మెన్షన్ చేశారు. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. మీరు ఆన్లైన్లో కాకుండా మీరు ఆఫ్లైన్లో కానీ బై హ్యాండ్గా ద్వారా కానీ మీరు అప్లై చేసినట్టుంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు, రిజెక్ట్ చేస్తారు. మీరు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ స్కాన్ దేర్. మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీ ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. 4.5 సెంటీమీటర్స్ టు 3.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఒకటి క్లియర్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ దీంట్లో చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ చూసినట్టయితే 175 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో ఇచ్చారు. 175 రూపీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ కేటగిరీ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ ఏవైతే ఉంటారో వాళ్ళందరికీ 850 రూపీస్ ఆన్లైన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్లైన్లో మనం ఏమేమి అప్లై చేయాలో చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైట్ డిక్లరేషన్. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ మీన్స్ ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేసి ఇచ్చారో క్యాండిడేట్స్ అడ్వైస్ టు కేర్ఫుల్లీ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 6 to 7 లైన్స్ ఇది మీరు ఒక వైట్ పేపర్లో క్లియర్గా రాసి వీళ్ళకు ఒకటి స్కాన్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్టయితే మీరు పేమెంట్స్ ఆఫ్ ఫీజ్ ఇన్స్టిమేటెడ్ చార్జెస్ వయా ఆన్లైన్ మోడ్, మీరు ఆన్లైన్లో అప్లై ఆన్లైన్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే కార్డ్, డెబిట్ ఇలా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఎప్పుడైనా సరే మీ యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి కానీ లేదా నెక్స్ట్ మీకు యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ అయితే సెండ్ చేయండి. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు, ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మీకు అయితే దాని ద్వారా నీకైతే మెసేజ్ అయితే చేస్తారు. దీంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ గాను చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వైజాగ్, విజయనగరం. దీంట్లో వీళ్ళు ప్రిలిమినరీకి అయితే చాలా ప్లేస్ అయితే మెన్షన్ చేశారు. బట్ మెయిన్స్కి మాత్రం ఓన్లీ 4 అయితే మాత్రం మెన్షన్ చేశారు. అవి చూసినట్టయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఓన్లీ 4 సెంటర్స్ అయితే మెయిన్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం తెలంగాణ చూసినట్టయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 ప్లేస్ అనేది ప్రిలిమినరీకి అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం మెయిన్స్ చూసినట్టయితే మెయిన్స్ మాత్రం హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తారండి తెలంగాణకి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.